తిరుమల లడ్డూ ప్రసాదానికి సరఫరా అయిన కల్తీ నెయ్యికి సంబంధించి సిట్ నివేదికను తెప్పించుకునే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. చంద్రబాబు సారథ్యంలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ సిట్ నివేదికపై సుదీర్ఘ చర్చ జరిగింది. సిట్ నివేదికను అధికారికంగా తెప్పించుకుని తర్వాత దానిపై స్పందించాలని చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేశారు. ఆ నివేదిక గురించి ఎందుకంత కంగారు పడుతున్నారు అంటే కారణం చాలా సింపుల్. తిరుమలకు సరఫరా అయిన నెయ్యి కల్తీ అయిందనే వార్తలు తొలుత బయటకొచ్చినప్పుడు కూటమి పెద్దలందరూ పండగ చేసుకున్నారు. అసలే హిందూ భక్తులందరూ విపరీతమైన భక్తి ప్రపత్తులతో విశ్వసించే దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఓటర్లను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేయగల ఆధ్యాత్మిక వాదం. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వీలైనంత బద్నాం చేస్తే ఇక ఎప్పటికీ ఆయనకు పుట్టగతులుండవని వారు మురిసిపోయారు. అందుకే కల్తీ అనే పదం వినపడగానే జంతువుల వ్యర్థాలు కలిసిన నెయ్యిని సరఫరా చేశారు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యది అని రకరకాలుగా ప్రచారం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే తిరుమలేశుని భక్తుల మనోభిప్రాయాలను దారుణంగా గాయపరిచారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం చెబుతున్న అబద్ధాలు భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటున్నాయనే స్పృహ లేకుండా నాటకాలాడారు. పవన్ కళ్యాణ్ ఇంకాస్త నాటకీయమైన వ్యక్తి గనుక ప్రాయశ్చిత దీక్ష అంటూ మరో డ్రామా కూడా నడిపించారు. తీరా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ విచారణ దురుద్దేశపూరితంగా సాగుతుందని ఫిర్యాదులు వచ్చిన తరువాత సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు మరో సిట్ వేసింది. ఆ సిట్ విచారణ పూర్తయింది, నివేదిక వచ్చింది, కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేసేశారు. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమే, కాకపోతే జంతువుల వ్యర్థాలు కొవ్వులు కలిపిన నెయ్యి అది అన్నట్లుగా కూటమి పార్టీల నాయకులు సాగించిన దుర్మార్గమైన ప్రచారం మొత్తం అవాస్తవం అని తేలింది. కల్తీ నెయ్యి అని చెప్పడానికి నిజానికి విచారణ అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో 700 వరకు ధర పలికే కిలో నెయ్యి 350లోగా సరఫరా అవుతుందంటేనే అనుమానించాలి. ఆ సంగతి పక్కన పెడితే జంతువుల వ్యర్థాలంటూ చేసిన ప్రచారం తుస్సుమనేసరికి ఇప్పుడు కూటమి పెద్దలు మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు. దుష్ప్రచారం తమదే అని ప్రజల ముందు తేటతెల్లమయ్యేసరికి వారి పరువు భ్రష్టుబట్టిపోయింది. కానీ ఇప్పటికీ ఈ కల్తీ నెయ్యి ఎపిసోడ్ ని వాడుకుని జగన్ మీద బురద చల్లడం కొనసాగించాలనే ఆరాటం మాత్రం తగ్గలేదు. అందుకే నివేదికను తెప్పించుకుని పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత మంత్రులందరూ దాని మీద స్పందించాలని చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో వారికి దారి చూపించారు. స్పందించడం అంటే అర్థం తెలుసు కదా, అంటే జగన్ మీద పులమడానికి కొత్త బురదను సిద్ధం చేసుకోవాలన్నమాట.